అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురా? నీళ్ళకే నడక నేర్పిండు. అలా అసలు హంసకు కాదు, అదేంది నెమలికి డ్యాన్స్ నేర్పిండు. అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష. ఇది 23 సెప్టెంబర్ 2015 అధ్యక్ష. తమరు చూడాలి అధ్యక్ష, తమరు చూడాలి, సభ్యులు చూడాలి. సాక్షి పత్రిక సెప్టెంబర్ 23, 2015 నాడు, ఇవాళ ఏ తారీఖులు ఉన్నాం అధ్యక్ష? ఫిబ్రవరి 17, 2024 ఉన్నాం అధ్యక్ష. 9 ఏళ్ల కింద, దాదాపుగా 9 ఏళ్ల కింద అధ్యక్ష, మేడిగడ్డ మేడి పండేనా మిత్రులందరూ చూడాలి. ఆ రోజు సాక్షి పేపర్లో మీ మిత్రుడే మీ సహచర పంచపక్ష పరమాణాలు మీరు ఏదైతే ప్రగతి భవన్లో పిలిచి భోజనం పెట్టినరో ఆ మిత్రుడి పత్రికల మేడిగడ్డ మేడి పండేనా అని 2015 నాడు ఈ పత్రికలో రాసిన వార్త. దీంట్లో రాసింది నేను కొంచెం చదివి వినిపిస్తా అధ్యక్ష, ఎందుకంటే తెలుగులో ఉంది. కాళేశ్వరం దిగువ నుంచి నీటి మళ్లింపు ఆర్థిక భారం అంటున్న నిపుణులు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం ఎల్లంపల్లి వరకు వచ్చే ఖర్చులు 14,000 కోట్లు. దీంట్లో అధ్యక్ష నేను నివేదికలు చదువుతున్నా అధ్యక్ష. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నట్టుగా కాళేశ్వరం దిగువన మేడిగడ్డ నుంచి నీటిని మళ్లించే ప్రక్రియ పర్యావరణ పరంగా, ఆర్థికంగా, నిర్వహణ పరంగా ఏమాత్రం మంచిది కాదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తేల్చి చెబుతుండడము ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపింది. అదేవిధంగా అధ్యక్ష ఇంకో పదం కూడా చెప్పారు. ప్రభుత్వ దూరదృష్టి, అవగాహన లోపాల కారణంగా ఈ ప్రాజెక్టు అబాసుపాలు కాకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ మార్గాలపై అధ్యయనం చేయాలన్న వాదన వినిపిస్తుంది. ఇది ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసిన ఆరోపణ కాదు అధ్యక్ష. ఈరోజు మునిగిపోయిన మేడిగడ్డ, పగిలిపోయిన అన్నారము, కుప్పగూలిన సుందిళ్లను చూసి మాట్లాడి రాసింది కాదు అధ్యక్ష. ఆ రోజు సాంకేతిక నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ రోజు మీడియా మిత్రులు తెలంగాణ మేలు కోరి ఈ వాస్తవాలన్నిటిని ఆ రోజే చెప్పిండ్రు అధ్యక్ష. వీటన్నిటిని పెడచెవిన పెట్టి దాచుకోవాలన్న ఆలోచనతోని, తెలంగాణ ఖజానాను కొల్లగొట్టాలన్న ఆలోచనతోటి ఈరోజు ఇంత దుర్మార్గానికి ఒడిగట్టి ఈరోజు ఈ రకంగా ఇక్కడికి వచ్చి మా వెంకన్న మాట్లాడితే వెంకన్న మీద దాడి, మా భట్టి గారు మాట్లాడితే వారి మీద దాడి, మంత్రి గారిని అసలు సహించలేకపోతున్నాడు. ఎందుకు అధ్యక్ష? నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రదాయిని కాదు అధ్యక్ష, వీళ్ళ పుణ్యమా అని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష. ఇవాళ ఈ కలంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున పగిలిపోయి, రెండుగా చీలిపోయి, నేలకు కుంగిపోయి, నిటారుగాడపోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల వంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష? ముఖ్యమంత్రి గారు గాంధీ దవాఖానకు లేదు, ఒక ఊరికి పోలేదు. నేను ఎక్కడెక్కడ పోయినా నాకు తెలుసు అధ్యక్ష, డబ్బా కొట్టుకుని మాకు రాదు. ఇంక వారు ఎందుకని అధ్యక్ష, ప్రతిపక్షం కదా, ఏదో బదనాం నెట్టాలి, బయట అదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. మేము ఏదో చేయనట్టు, పట్టించుకోనట్టు, ఇవి కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము నిశ్చితంగా గమనిస్తున్నాం. ఎస్, ఐఎమ్ ఆన్ రికార్డ్, ఐఎమ్ టెలింగ్. నిశ్చితంగా మేము గమనిస్తున్నాం సార్. వీళ్ళ వైఖరి గమనించే వీళ్ళతో మాట్లాడి కూడా లాభం లేదు అనే పద్ధతిలో ఊరుకున్నాం. మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దు. కేసీఆర్ బతికే ఉన్నాడు, ఏం కాదు, కానియడు. కాబట్టి అనవసరంగా రాజకీయాల కోసం చెప్పిన మాటలలో పడి ప్రజలు ఆగం కావద్దని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బట్టి విక్రమార్క గారు చాలా బాగా చెప్పినారు, సంతోషం. వారు చెప్పినంత మేము విన్నాం, చాలా గొప్పగా చెప్పినారు. వారు వినాలి కదండి, మేము విన్నాం కదా బట్టి గారు, మేము విన్నాం కదా. యూ షుడ్ బి ఫేర్ అధ్యక్ష. ఇవన్నీ మాకు ఎక్కడి నుంచి వచ్చినాయండి? మేమే ఇప్పుడు క్రియేట్ చేసినాం. అవ్వాల 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళే కదా అధ్యక్ష, వాళ్ళ నుంచే ఇవన్నీ వచ్చినాయి. ఈ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారతదేశమే చాలా వెనుకబడి ఉంది. వాళ్ళతో పాటు మీరు కూడా ఈ రాష్ట్రాన్ని అట్లే ఉంచారు. మీ నుంచి వారసత్వంగా మాకు వచ్చింది ఈ దరిద్రం అంతా. ఇది డెఫినెట్గా మీరు లాస్ట్లో చెప్పిన మాట చాలా బాగుంది. బడ్జెట్లు పెంచాలి,
100% హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ కావాలి అధ్యక్ష. శాసనసభలో చెప్తున్నా. ఎందుకంటే ప్రతిపక్షం అంత హుందాగా అంత గౌరవంగా అంత పద్ధతిగా వ్యవహరిస్తేనేమో కలిసి వ్యవహారం చేయొచ్చు. పోతున్న బయలుదేరుడే మనం భాషను మొదలు పెట్టుకుని తిట్టుకుని ఓడుతుంది. కేంద్ర ప్రభుత్వమే ఆ ఫిగర్స్ డిక్లేర్ చేస్తూ ఉంది. అవన్నీ మేము డబ్బా కొట్టుకుంటున్నాం అధ్యక్ష. మేము తగ్గించలేదా? పేదల మీద భారం పోలేదా? ఇప్పుడు నేను మాట్లాడే మాటలు పేదలు వింటలేరా? అధ్యక్ష, చెయ్యగలిగినంతలో ఉన్నంతలో మేము అన్ని ప్రయత్నాలు చేసినాం. రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడచ్చు కాక, కానీ ఎవరెవరు ఏం చేస్తున్నారో అందరికి తెలుసు. పేదలను ఆదుకోవడంలో మేము ఎప్పుడు ముందే ఉంటాం అధ్యక్ష. మా ప్రభుత్వం చేసినంత సంక్షేమం ఇండియాలో ఏ ప్రభుత్వం చేయదీయాల అందరికి తెలుసు ఆ విషయం. కాబట్టి చాలా మందికి అనుమానం ఉండే, ప్రతిపక్షాలు కూడా కొన్ని గోతికాడు కూర్చున్నాయా కాసుకొని పెన్షన్లు కూడా కట్ చేస్తారేమో, అది గోల చేద్దామని అభిప్రాయం ఉండే. మేము కట్ చేయలేదు అధ్యక్ష. చాలా ఖర్చులు బంద్ చేసినాం, ఇతరులు బంద్ చేసినాం, కానీ పేదలకు మాత్రం దెబ్బ తలగనీయలే, రైతులకు దెబ్బ తలగనీయలే. అధ్యక్ష, మేము సమాజం పట్ల మాకున్న కన్సర్న్కు ఒకటే ఒక మాట చెప్తా. కరోనా వస్తే ఈ భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు మొత్తం ధాన్యం కొనలే అధ్యక్ష. ఒక్కటే ఒక తెలంగాణ ప్రభుత్వం ఎంటైర్ ప్రొడ్యూస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాజ్ పర్చేస్డ్ బై ది గవర్నమెంట్. కొన్ని పనికి మాలైనా కొన్నాం అధ్యక్ష. మా జుక్కాల ఎమ్మెల్యే గారు, మా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు, షిండే గారు సార్ అన్ని కొన్నారు. మా దగ్గర పచ్చజొన్నల్ని కొనాలి. నేనన్నా పచ్చజొన్నలు ఏం చేయాలన్నా కొని, నువ్వేం చేస్తావు మాకు తెలియదు సార్, కొన్నాం అధ్యక్ష. పొద్దుతిరుగుడు కొన్నాం, మక్కలు కొన్నాం, ధాన్యం వరి ధాన్యం కొన్నాం. ఒక్క గింజ కూడా లేకుండా అధ్యక్ష. ఇంకోటి, సమాజం పట్ల మాకు కన్సర్న్ లేదు అధ్యక్ష. మండీస్ బంద్ కర్నా చాయే అని చెప్పిన నేను. ఎందుకంటే ఆడ వచ్చి దినమంతా ఒక్క రైతులు గుమ్మగుడితే మార్కెట్ కమిటీలకు వస్తే ముబ్బడిగా ఇబ్బందులు అయితే అని చెప్పి వాళ్ళ ఊర్లలోనే ప్రతి విలేజ్లో ఎక్కడికక్కడ కొనుగోలు సెంటర్ పెట్టి రైతులను రానియలే, రైతుల ప్రాణాలు కాపాడినే మేము. ఇదంతా లేదా చరిత్ర? కరోనాలో మేమేం చేయలేదా? మేము ప్రయత్నాలు చేయలేదా? దాదాపు 17,000 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినాం అధ్యక్ష. ఇలా మళ్ళీ ఈ ప్రతిపక్షమే మాట్లాడుతుంది అధ్యక్ష. మక్కలు కొన్నాము, మక్కలకి ఏంది అధ్యక్ష? ఇలా బీహార్ వాళ్ళు వచ్చి పోటీకి 1100కి ఇచ్చిపోతా అంటుండే ఇక్కడికి వచ్చి. ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చి 1200కి ఇచ్చిపోతా అంటున్నాం. మేము కొన్నదేమో మినిమం సపోర్ట్ ప్రైస్ కొన్నాం. అది ఏమవుతుంది అధ్యక్ష? లాస్ రాదా గవర్నమెంట్కు? ఖచ్చితంగా 3-4 వేల కోట్ల లాస్ వస్తుంది. రైతుల కోసం ఈ డబ్బు పోయినా మంచిదే అని చెప్పి, పోని మన పోల్ట్రీల కన్నా ఇచ్చుకుందాం, వాళ్ళు ఇచ్చే రేటు కన్నా ఇద్దామని చెప్పి కొన్నాం అధ్యక్ష. నష్టం ఈ కరోనా టైంలో గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేకపోయినా ఇబ్బంది అవుతుందని చెప్పి ధాన్యం కొన్నాం. ఇవన్నీ లేవా ఫ్యాక్ట్స్? ఇక మేమేం చేయలేదు, మేము మాత్రం తిరిగి అది చేసినామంటే ఎట్లా? అది మా ఎమ్మెల్యేలు పనిచేయనట్టు, మా మంత్రులు పనిచేయనట్టు, మేము పనిచేయనట్టు, మేము పట్టించుకోనట్టు సమాజాన్ని ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. బట్టి విక్రమార్క గారి దృష్టి ఎక్కడ వచ్చిండొచ్చు వారు తిరిగినప్పుడు, కాబట్టి చెప్పిండ్రు. ఇప్పుడు జరిగే కాడికి జరుగుతుంది అధ్యక్ష. అన్ని చేసినాం మేము. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏది కూడా మేము చేయకుండా ఉండలే. వీ హ్యావ్ నాట్ లెఫ్ట్ ఎనీ స్టోన్ అంటాడు. అన్ని కూడా మేము చేసిన ప్రయత్నాలు. ఎవరితో మాకు దీనిలో వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. కానీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలనే దృష్టి కూడా మంచిది కాదు. ఇఫ్ అపోజిషన్ బిహేవ్స్ లైక్ అపోజిషన్, వీ హ్యావ్ నో అబ్జెక్షన్. సంబడి వాంట్స్ టు టార్గెట్ ద గవర్నమెంట్, వీ హ్యావ్ టు రిప్లై సార్. వీ హ్యావ్ టు రిప్లై. మేము మంచి పనులు చేసాం, మొత్తం చెడ్డ పనులు చేయలే. మంచిని చెడ్డను కలిపి ఒకటనే కారణం కడతామంటే మేము కూడా తీవ్రంగా స్పందించాల్సి వస్తుంది. అతి ముఖ్యమైన సబ్జెక్ట్ అనుకున్నప్పుడు అపోజిషన్ కెన్ బ్రింగ్ ఇట్ టు యువర్ నోటీస్. దిస్ ఈజ్ వెరీ సీరియస్ సబ్జెక్ట్. వీ వాంట్ టు స్పెండ్ మోర్ టైమ్, వీ వాంట్ టు సే మోర్ ఐడియాస్. దెన్ యూ కెన్ బి గ్రేస్ఫుల్ టు అలాట్ లిటిల్ మోర్ టైమ్. ఇట్ ఈస్ అప్ టు యువర్ గ్రేస్ అధ్యక్ష. మరి మాకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీ రావాలి మా మెంబర్లకు. మా మెంబర్ మాట్లాడకపోతే మరి అసెంబ్లీలో నువ్వు అనుకున్నావా, నువ్వు కనబడతలేవు అంటే ఏం చెప్పాలి అధ్యక్ష? మా వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. నేను అధ్యక్ష అయ్యాల పార్లమెంట్లో విలేకరులను రానిలే అధ్యక్ష. గ్యాలరీలు మొత్తం బంద్ పెట్టిన మెంబర్లు కూర్చోబెట్టారు. క్వశ్చన్ అవర్ లేదు, 0 అవర్ లేదు, ఏమి లేదు. దానికి భిన్నంగా తమరితో మాట్లాడి, నేను పర్సనల్గా మాట్లాడి, సార్ మనం క్వశ్చన్ అవర్ ఉండనియండి, అది సభ్యుల యొక్క డెమోక్రాటిక్ రైట్. 0 అవర్ ఉండనియండి, అది కూడా సభ్యులకు ఉండాలి సార్, కంపల్సరీ మాట్లాడాలి. విలేకరులను రానియండి దయచేసి, అక్కడ కూర్చోబెట్టండి, వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేయాలి, లైవ్ రికార్డు చేసుకోవాలి వాళ్ళ వార్తలన్నీ. నేను తమని అభ్యర్థించిన అధ్యక్ష. డెమోక్రాటిక్ ఫామ్లో పోతా ఉన్నాం, మేము అన్డెమోక్రాటిక్ బిహేవ్ చేయడం లేదు. నేను హంబుల్ రిక్వెస్ట్ టు ద చైర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద టీఆర్ఎస్ పార్టీ, దయచేసి మా సభ్యులకు కూడా ఇంజస్టిస్ చేయకండి, ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వండి. మా వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు. అందరూ ఇలా చదువుకున్న వాళ్ళే ఉన్నారు,
అందరు కూడా అవగాహన శక్తి ఉన్న వాళ్ళే ఉన్నారు. సమస్యల మీద అందరు కూడా కన్సర్న్ ఉంది. కాబట్టి టైం తమకు చెప్పండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.